షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్, విజయ రహస్యం. లేఖన భాగం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం భాగం గమనిస్తే, దట్ యు సక్సెస్ వేర్ ఎవర్ యు గో. తెలుగులో అయితే ఎత్తుగా ఉన్నది, నీ మార్గం వద్దలో చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్, ద ఫస్ట్ వన్ ఈస్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. 3-4 వచనాలు ఆ సారాంశం చూస్తాం. 3-4 వచనాల్లో, నేను మోషేతో చెప్పినట్లు మీ అడుగుపెట్టు స్థలం మీకు ఇస్తున్నాను. మీ అడుగుపెట్టు స్థలం మీకు ఇస్తున్నాను. దట్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఏమంటే జాషువా. మహానైన మోషే చనిపోయిన తర్వాత నాయకత్వ బాధ్యతలన్నీ కూడా యెహోషువకు అప్పగించబడే. యెహోషువ నాయకత్వంలో ప్రజలు ముందుకు సాగిపోలేక ఆగిపోయి ఉండగా దేవుడు ధైర్యపరిచి అరైజ్ అనుకో అని చెప్పి తన వాగ్దానం అందించాడు. నేను మోషేకు తోడే ఉంటాను, నీకు తోడే ఉంటాను, మీ అడుగుపెట్టే స్థలం మీకు ఇస్తాను. ఈ అరణ్యమును, ఈ లెబనాను మొదలుకొని మహానది యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం నమ్మాడు యెహోషువ. రెండవదిగా డిపెండెన్స్ ఆన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-9 వచనాలు మనం చూస్తాం. నువ్వు బ్రతుకుతున్నట్టు ఏ మనుషులను నేను నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడే ఉండు. నేను విడువను, నేను ఎడబాయిను, నిబ్బరంగా ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. డిపెండింగ్ ఆన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రెండవదిగా విజయ రహస్యం ఏమిటంటే దేవుని సన్నిధి మీద ఆధారపడుట. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉందును. ఆనాడు దేవదేవుడు మోషే ప్రార్థించిన, మా ప్రజలు షల్ గో విత్ యు. నీ సన్నిధి రానట్లయితే ప్రభువా ఇక తోడుకొని పోకమని మోషే ప్రతిమాలాడు. ప్రభుని రానన్నాడు. ఎందుకనగా మీరు లోబడిన ప్రజలు, నువ్వు రానట్లయితే, నీ సన్నిధి రానట్లయితే ముందుకు వెళ్ళలేము తండ్రి, విజయాలు సాధించలేము, అనుకున్న స్థానం చేరుకోలేము తండ్రి. వీ నీడ్ యువర్ ప్రజెన్స్. నువ్వు మాతో కూడా రావాలి, మాతో కూడా బయలుదేరాలి నీవు అని మోషే అన్నాడు. ప్రతిమానప్పుడు నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధి ఆధారపడ్డం అది విజయరాశిక రెండవ విషయం. మూడవదిగా ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం. ఈ 1వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే నిబ్బరం కూడా జాగ్రత్త పడే ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంత చొప్పున చేయవలెను. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడిన దివారాత్రము దాన్ని ధ్యానించిన నీ మార్గమును వద్దలో తీసుకొని చక్కగా ప్రవర్తించదవు. మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంత చొప్పున చేయవలెను. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అవిధేయులు ఏ విజయాన్ని పొందలేరు, విధేయులే విజయాన్ని పొందగలుగుతారు. దేవుని ప్రజలను ఆ విశ్రాంతి ప్రవేశించలేకపోయారు. వారికి ఆ విజేత చేతలేని దేవుని వాక్యం భయపడి హెబ్రీ పత్రిక రచయిత ప్రస్తావిస్తాడు. కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపించడం అనగా దాన్ని అమలు చేసినప్పుడు కుడి కానీ ఎడమగా తొలగకుండా వాటి వ్రాయబడే ప్రకారమును నడుచుకున్నప్పుడు, మనం ఆ ప్రకారం చేసినప్పుడు, ఆ ప్రకారం జీవించినప్పుడు విజయాలు పొందగలుగుతాం. ప్రతిదాన్ని స్వాధీనపరచుకోగలుగుతాం మనం. కాబట్టి ఈ 3 సత్యాలు చక్కగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ with the promise of God, depending on the presence of God, and obedience to the word of God.
ఇది బీజరాశి యొక్క 3 అతి ప్రాముఖ్యమైన విషయాలు. ఆ రీతిగా మనం చేసినప్పుడు మన జీవితాల్లో ఓటమి ఉండదు. మన యేసుక్రీస్తు ప్రభు తండ్రికి అన్ని విషయాల్లో విధేయత చూపించాడు ఆయన. కాబట్టి ఆయన విజయాన్ని పొందగలిగాడు, సాతాను ఓడించగలిగాడు, మనము జయించగలిగాడు. అదే రీతిగా మనము కూడా దేవుని విధేయత చూపించినప్పుడు మనము కూడా సాతాను మీద, అంధకార శక్తి మీద విజయాన్ని సాధించగలం. మనం ఓటమిని మనకు ఉండదు. కాబట్టి దేవుని వాగ్దానం నమ్మి విశ్వసించి ఆయన సన్నిధి మీద ఆధారపడి ఆ వాక్యకు విధేయత చూపించి అనేక విజయాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా కృపాసాయతం మెండుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు మా తండ్రి. మా జీవితంలో ఓటమి పొందకుండా, తన అపజయాలు పొందకుండా అనేక విజయాలు పొందాలంటే తండ్రి ఏం చేయాలో వాక్యం సెలవిచ్చారు, బోధించారు తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ 3 సత్యాలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మేము వాగ్దానాలను విశ్వసించి మీ సన్నిధిని ఆధారపడి మీకు మీ వాక్య విధేయత చూపించి ఆ ప్రకారం ప్రవర్తించి మా తండ్రి ప్రతిదీ మేము పొందుకునే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డను దర్శించి దీవించిన మా తండ్రి, వారు ఓటమి పాలు అయ్యారేమో, అపజయ పాలు అయ్యారేమో, కృంగి ఉన్నారో తండ్రి, ఈ సత్యాలు అనుసరించి ప్రభువా విజయాలు పొందుకునే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామం కొనియాడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.